వెల్కమ్ టు మెగా9 టీవీ. నేను మీ రాణి. భారత్ సార్వభౌమత్వానికి సంబంధించిన ఒక కీలక వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంటే పీఓకే అంశంపై న్యూయార్క్ టైమ్స్ పత్రిక చేసిన ఓ కథనం తీవ్ర దుమారం రేపుతోంది. అసలు పాకిస్తానీ కాశ్మీర్ అనేదే లేదని, అది పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ మాత్రమే అని భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ పదం తప్పుదోవ పట్టించేలా ఉందని, తక్షణమే సవరించాలని అమెరికాలోని భారత రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. జమ్మూ కాశ్మీర్, లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలు ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగంగానే ఉంటాయని భారత్ పునరుద్ఘాటించింది. ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. న్యూయార్క్ టైమ్స్ పత్రిక క్లాషెస్ ఎరప్ట్ ఇన్ పాకిస్తానీ కాశ్మీర్ యాజ్ ఓటింగ్ ఇన్ లోకల్ ఎలక్షన్ బిగిన్స్ అనే శీర్షికతో ఒక వార్తను పబ్లిష్ చేసింది. ఈ కథనం పీఓకేలో జరుగుతున్న స్థానిక ఎన్నికలు, అక్కడ చెలరేగిన హింస గురించి వివరించింది. అయితే పాకిస్తానీ కాశ్మీర్ అనే పదాన్ని ఉపయోగించడంపైనే భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది పూర్తిగా తప్పుడు వాదన అని, చరిత్రను వక్రీకరించడమే అవుతుందని భారత ప్రభుత్వం తేల్చి చెప్పింది. పాకిస్తాన్ చట్టవిరుద్ధంగా ఆక్రమించిన ప్రాంతంపై ఇటువంటి పదజాలాన్ని వాడడం తప్పు అని భారత్ వాదిస్తోంది. ఈ వివాదం గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. జమ్మూ కాశ్మీర్ 1947లో భారత్లో విలీనమైన నాటి నుంచి మొత్తం భూభాగంపై భారతదేశానికి సార్వభౌమాధికారం ఉంది. పీఓకే పాకిస్తాన్ సైనిక ఆక్రమణలో ఉన్నప్పటికీ అది చట్టబద్ధంగా భారతదేశ భూభాగమే. న్యూయార్క్ టైమ్స్ కథనం పబ్లిష్ అయిన వెంటనే అమెరికాలోని భారత రాయబార కార్యాలయం, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా పటిష్టమైన ప్రకటనలు విడుదల చేశాయి. అంతర్జాతీయ మీడియా సంస్థలు ఇటువంటి సున్నితమైన అంశాలపై వార్తలు ప్రచురించేటప్పుడు భౌగోళిక, రాజకీయ వాస్తవాలను, చారిత్రక నేపథ్యాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరాన్ని భారత్ నొక్కి చెప్పింది. పాకిస్తానీ కాశ్మీర్ అనే పదం పాకిస్తాన్ ఆక్రమణకు చట్టబద్ధత కల్పించడానికి జరుగుతున్న ప్రయత్నాలకు మద్దతు ఇస్తుందని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. పీఓకేలో కొంతకాలంగా ప్రజల హక్కుల కోసం పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. పెరుగుతున్న ధరలు, పరిపాలనా నిర్లక్ష్యం, రాజకీయ వివక్ష, మైనార్టీలపై జరుగుతున్న అకృత్యాలకు వ్యతిరేకంగా స్థానికులు ఉద్యమిస్తున్నారు. ఈ నిరసనలు స్థానిక ఎన్నికల సమయంలో మరింత తీవ్రమయ్యాయి. న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం మీర్పూర్ ప్రాంతంలో స్థానిక ఎన్నికల సందర్భంగా భద్రతా బలగాలు, పౌర హక్కుల సంఘం కార్యకర్తల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్షణల్లో ఎంతో మంది అమాయకులు బలయ్యారు. పాకిస్తాన్ మానవ హక్కుల కమిషన్ దీనిపై స్వతంత్ర దర్యాప్తునకు డిమాండ్ చేసింది. పీఓకేలో నిరసనలకు ప్రధాన కారణాలలో ఒకటి పాకిస్తాన్ ప్రభుత్వం అక్కడి సహజ వనరులను విపరీతంగా దోచుకోవడం. నీలం, జీలం హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ ఎక్కువగా పాకిస్తాన్ ఇతర ప్రాంతాలకు తరలించబడుతుంది. కానీ పీఓకే ప్రజలు తీవ్ర విద్యుత్ కొరతను ఎదుర్కొంటున్నారు. గోధుమ పిండి, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, ప్రాథమిక సబ్సిడీలను కూడా పాకిస్తాన్ ప్రభుత్వం తొలగించిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇది స్థానిక ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం పీఓకేలో పాకిస్తాన్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అణిచివేసి స్థానిక ప్రజల ఆంక్షలను విస్మరిస్తోంది. భారత రాయబార కార్యాలయం చేసిన ప్రకటన చాలా స్పష్టంగా ఉంది. జమ్మూ కాశ్మీర్, లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలు ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగంగానే ఉంటాయని, వాటిని విడదీయడం అసాధ్యమని భారత్ పునరుద్ఘాటించింది. పాకిస్తాన్ ఆక్రమించిన ఈ ప్రాంతాల్లోని ప్రజలపై పాకిస్తాన్ హింసకు పాల్పడుతుందని భారత్ ఆరోపించింది. అంతర్జాతీయ వేదికలపై ఈ విషయాన్ని భారత్ పదే పదే ప్రస్తావిస్తూనే ఉంది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇటువంటి పద నిర్మాణం ఆక్రమణను సాధారణీకరించే ప్రయత్నమని, ఇది అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని స్పష్టం చేశారు. ఐక్యరాజ్య సమితి తీర్మానాలు కూడా పీఓకే స్థితిని స్పష్టంగా పేర్కొన్నాయని, పాకిస్తాన్ ఆక్రమణను ఎప్పుడూ చట్టబద్ధం చేయలేదని భారత అధికారులు గుర్తు చేస్తున్నారు. ఈ మొత్తం వివాదం కేవలం ఒక పదం గురించి మాత్రమే కాదు, ఇది భారత సార్వభౌమత్వం, అంతర్జాతీయ మీడియా బాధ్యత గురించే. భారత్ తన వైఖరిని స్పష్టంగా వెల్లడించింది. న్యూయార్క్ టైమ్స్ తన కథనాన్ని సవరించాలని, సరైన పదజాలాన్ని ఉపయోగించాలని భారత్ డిమాండ్ చేస్తోంది. ఈ పరిణామాలు అంతర్జాతీయ మీడియా సంస్థలు సున్నితమైన భౌగోళిక, రాజకీయ అంశాలపై వార్తలు రాసేటప్పుడు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి.